సీఎం చంద్రబాబు అనుభవం వల్లనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకూడదని పారిశ్రామికవేత్తలు నిర్ణయం తీసుకున్నారన్నారు. అలాంటి పరిస్థితులను చక్కదిద్ది పారిశ్రామికవేత్తలకు నమ్మకం కల్పించాలని సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్కి వెళ్లడం జరిగిందన్నారు. భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలతో మంచి సంబంధాలు ఉండే విధంగా కృషి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి జరుగుతున్న వైసీపీ నాయకులు విమర్శలు చేయడం సర్వసాధారణమన్నారు. మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలు ఉన్నారని, త్వరలో మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పైన కూడా మీ అందరికీ తెలుసు, లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళకి లేనిపోని ఇష్యూస్ అంతా చెప్పడము, అంటే ఎంఓయూ చేసిన విధానం కానీ, లేకపోతే ఏదో బ్రైబ్ తీసుకున్నామనో, కరప్షన్ అనో, ఏవేవో చేసి వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్స్ చేయడము. సో దే వర్ వెరీ వెరీ అప్సెట్. అసలు సింగపూర్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్తో ఇంకేమీ ఫ్యూచర్లో చేయరాదనుకునే డిసిషన్ తీసుకున్నారు. యాక్చువల్గా మన సింగపూర్కి పోయే ముందు చంద్రబాబు గారు చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది, లేకపోతే అపాయింట్మెంట్స్ కూడా వచ్చేది కాదు ఎవరితో కూడా. ప్రీవియస్ ఫ్యూ మంత్స్ బ్యాక్ కొంతమంది బ్యూరోక్రాట్స్ పోవడము, డిస్కస్ చేయడము, కన్విన్స్ చేయడము, చంద్రబాబు గారు లీడర్షిప్ గురించి మరీ వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ దే యాక్సెప్టెడ్ టు గివ్ అపాయింట్మెంట్స్. అండ్ దెన్ ఎందుకంటే సింగపూర్ అనేది ఆ కంట్రీని చాలా హై లెవెల్లో చూస్తారండి వరల్డ్ ఓవర్. సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్కి మేము పెట్టుబడులు పెట్టాము వాళ్ళతో